హలో అండి. ఈరోజు మనం కాన్స్టిట్యూషన్కి రాజ్యాంగానికి సంబంధించిన బిట్ల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇలాంటివి అడగడం జరిగిందండి. అందుకే ఈ బిట్లు తయారు చేసి ఇవ్వడం జరిగింది. ముందు వీడియోలో బిట్లు కూడా పీడిఎఫ్ కింద లింక్ డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చానండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ కింద బిట్లు మీకు వచ్చేస్తాయి పీడిఎఫ్లో. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ చదువుకోవచ్చు. ఇంకా ఈ బిట్స్ మీద క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి త్వరలోనే. కిందని దానికోసం కూడా కిందని లింక్ ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి, మీకు ఎంతవరకు వచ్చి తెలుసుకోవడానికి ఆ లింక్ని క్లిక్ చేసి క్విజ్ కంపల్సరిగా అటెండ్ అవ్వండి, మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈరోజు మనం కాన్స్టిట్యూషన్కి సంబంధించిన బిట్ల గురించి డిస్కస్ చేయబోతున్నాం అండి. ఇవి నేను చాలా ఎగ్జామ్ పేపర్లు తీసేటప్పుడు చూసి వీటి యొక్క ఇంపార్టెన్స్ బట్టి ఇవి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఫస్ట్ బిట్ చూద్దామండి. హూ హ్యావ్ ఎ రైట్ టు డూ యాక్ట్ అంటే లెజిస్లేటివ్ అండి. అంటే కింద తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. శాసనాలు చేసే అధికారం ఏ శాఖకు ఉంటుందంటే శాసనశాఖ అండి. అంటే మనకి కాన్స్టిట్యూషన్లో 3 శాఖలు ఉంటాయండి రాజ్యాంగంలో. 1 లెజిస్లేటివ్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ అంటే శాసనశాఖ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ అండి. లెజిస్లేటివ్కి శాసనాలు చేసే అధికారం ఉంటుంది, శాసనశాఖకి. కార్యనిర్వాహక శాఖకి, ఎగ్జిక్యూటివ్కి శాసనాలు అమలు చేసే బాధ్యత అండి. జ్యుడిషియరీది లెజిస్లేటివ్ చేసిన చట్టాల్లో లోపాలు ఉంటే సరిచేసే అధికారం న్యాయశాఖ. సెకండ్ బిట్ చూద్దామండి. వాట్ ఈస్ ద ఫస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ యాక్ట్ అంటే రెగ్యులేటరీ యాక్ట్ అండి. 1773లో వచ్చింది. తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. మొదటి బ్రిటిష్ గవర్నమెంట్ యాక్ట్ ఏమిటంటే రెగ్యులేటరీ యాక్ట్. ఇది ఎలాగొచ్చిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్లో పెట్టేటప్పుడు వాళ్ళ పాలన మన దేశంలో పాలించడానికి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అదే ఫస్ట్ రెగ్యులేటరీ యాక్ట్. ఇంకా థర్డ్ క్వశ్చన్, హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్కి మూలం ఎవరు అంటే ప్రజల వల్లే కాన్స్టిట్యూషన్ తయారవుతుంది, ప్రజలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి దీనికి మూలం ప్రజలు అని అప్పట్లో అంబేద్కర్ గారు తీసుకున్నారు. ఇంకా ఫోర్త్ క్వశ్చన్, లెజిస్లేటివ్ హౌ మెనీ టైప్స్ అంటే కార్యనిర్వాహక శాఖ ఎన్ని రకాలుగా ఉంటుందంటే 2 రకాలండి. ఒకటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ఇంకా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే పిఎం ఇంకా క్యాబినెట్ మినిస్టర్స్ వస్తారండి. వీళ్ళ టైం పీరియడ్ 5 years మాత్రమే. అదే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఎండిఎస్, ఎంఆర్ఓసి, వీళ్ళు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అండి. పర్మనెంట్ కార్యనిర్వాహక చేస్తారు. లెజిస్లేటివ్ అంటే చట్టాలు చేయడం, వాటిని అమలు చేయడం. వాట్ ఈస్ ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే 42వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే ట్రిబ్యునల్స్ అండి. 1976లో చరణ్ సింగ్ గవర్నమెంట్లో ఈ సవరణ అనేది చేయడం జరిగింది, అమెండ్మెంట్. ట్రిబ్యునల్స్ అంటే ఏం కాదండి, మన వాటర్ ట్రిబ్యునల్స్ కాదు. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డరు వాడి ట్రాన్స్ఫర్స్, వాడి ప్రమోషన్స్ ఎలాగ ఉండాలి, ఎలాగివ్వాలి అనేది. ఒకవేళ ఆడికి ప్రమోషన్ కానీ ఇవ్వకపోతే, ట్రాన్స్ఫర్ సరిగ్గా చేయకపోతే వాడు కోర్టుకి వెళ్ళి కేసు పెట్టచ్చు. దాని గురించి చెప్తుందండి ట్రిబ్యునల్స్ అనేవి. వాటర్ ట్రిబ్యునల్స్ కాదు, అవి వేరు. కాన్స్టిట్యూషన్ పార్ట్ 4A టెల్స్ అబౌట్
అంటే కాన్స్టిట్యూషన్ పార్ట్ 4A దేని గురించి చెప్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్ అండి. 51A 36లో పార్ట్ 4Aలో చేర్చబడేయండి. ఇంకా 7th బిట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్ బిట్వీన్ విచ్ ఆర్టికల్ టు విచ్ ఆర్టికల్ అంటే ప్రాథమిక హక్కులు ఎన్నో ఆర్టికల్ నుండి ఎన్నో ఆర్టికల్ వరకు ఉన్నాయంటే ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉన్నాయండి. ఇవి మనకి నేర్చుకోవాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది, చాలా కష్టం. ఇవి కొంచెం బుక్ తీసి చదివితే బాగా వస్తాయండి. ఇంకా 8th బిట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇన్ విచ్ కాన్స్టిట్యూషన్ విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్నో పార్ట్లో ఉంచబడ్డాయి అంటే పార్ట్ 4A అంటే ఇది ఒకే క్వశ్చన్ ఎన్నిసార్లు అడగడం జరిగిందంటే ఇన్ని రకాలుగా ఇచ్చాడండి. 4Aలో ఉంచారు. హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అంటే పార్లమెంట్లో మెంబర్స్ అంటే లోక్సభ రాజ్యసభ అండి. ప్రెసిడెంట్ పార్లమెంట్లో భాగం తప్పించి మెంబర్ కాదు. అందుకే కానీ పార్లమెంట్ సైన్ లేకుండా ఏ బిల్లు పాస్ అవ్వదు కాబట్టి పార్లమెంట్ కూడా ఒక మెంబర్ అని కూడా అనుకోవచ్చు. ఇంకా ఎక్స్పాండ్ ది టర్మ్ CAG అంటే కాగంటాం దీన్ని, కంట్రోల్ ఆడిటరీ జనరల్. ఇంకా 11th బిట్ విచ్ ఆర్టికల్ షోస్ గవర్నర్ లెజిస్లేటివ్ పవర్ అంటే మన స్టేట్స్లో అయితే గవర్నర్కి కొన్ని శాసనపరమైన పవర్స్ ఉంటాయండి. అవి సూచించే ఆర్టికలే 213. ఇంకా 12th బిట్ వాట్ ఈస్ ద 73 and 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే పంచాయతీస్ మున్సిపాలిటీస్ అండి. ఇవి 1992లో చేయబడ్డాయి. ఇవి పివి నరసింహారావు ఉండే టైంలో, ప్రైమ్ మినిస్టర్గా ఉండే టైంలో ఇవి రాజ్యాంగంలో పెట్టారు. 73-74 రాజ్యాంగ సవరణ, పంచాయతీలు మున్సిపాలిటీలు. అప్పుడు వీటి కోసం కొన్ని కమిటీలు వేశారండి. అశోక్ మెహతా కమిటీ, బలవంతరాయ్ కమిటీ. వారి సిఫార్సుల మేరకు రాజ్యాంగంలో ఉంచారు. మున్సిపాలిటీస్ ఆర్ విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి. మున్సిపాలిటీలు ఎన్నో రాజ్యాంగ సవరణ అంటే 74వ రాజ్యాంగ సవరణ. వాట్ ఈస్ ద ప్రాపర్టీ రైట్ యాక్ట్ అంటే మనకి ప్రాపర్టీ హక్కు ఉంది అని మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉంటే వాటికి రైట్ ఇచ్చే ఆర్టికలే 300A అండి. ఆస్తి హక్కు చట్టం ఆర్టికల్ 300Aలో ఉంటుంది. అండర్ విచ్ గవర్నమెంట్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ పుట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇది రాజ్యాంగంలో చేర్చబడ్డే చరణ్ సింగ్ గవర్నమెంట్ అండి. 1976 టైంలోని సవరణ చేసి ఉంచారు. హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అంటే స్టేట్ అసెంబ్లీకి హెడ్గా అసెంబ్లీలో స్పీకర్ ఉంటారండి. విచ్ పార్ట్ వాస్ డిలీటెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్లో ఒక పార్ట్ డిలీట్ చేశారండి, అదే పార్ట్ 7. దాంతోపాటు 338 ఆర్టికల్ కూడా ఆటోమేటిక్ డిలీట్ అయ్యాయి, ఎందుకంటే 338 ఆర్టికల్ పార్ట్ 7లోనే ఉంటుంది. ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో మెంబర్ అవునా కాదా అని ఎలాంటి బిట్లు కూడా అడిగే అవకాశం ఉంటుందండి. కాదండి, ఎందుకంటే ప్రెసిడెంట్ పార్లమెంట్లో భాగం కానీ పార్లమెంట్లో మెంబర్ కాదు. ఇందాక పార్లమెంట్లో మెంబర్ అని ఇచ్చాం కదండి, కానీ అక్కడ భాగం, పార్లమెంట్లో భాగం తప్పించి మెంబర్ కాదు. లోక్సభ సభ సభ్యులు మాత్రమే మెంబర్స్. ఇక్కడ 19th బిట్ ఆర్టికల్ 356 టెల్స్ అబౌట్ అంటే ఆర్టికల్ 356 దేని గురించి సూచిస్తుంది అంటే ప్రెసిడెంట్ రూల్ గురించి అండి.
ఎక్కడ దేశంలో ఏమైనా అత్యవసర పరిస్థితులు విధించాల్సి వస్తే అక్కడ ప్రెసిడెంట్ రూల్ అమలు చేస్తారు. అక్కడ ఏరియా మొత్తం ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ మరి ఉండదు. వాట్ ఈస్ ద మెయిన్ లాంగ్వేజ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంగ్లీష్ అండి. మీకు డౌట్ రావచ్చు, ఇది సెంట్రల్లో ఉండేది హిందీ కదా, ఇంగ్లీష్ అంటారు అండి. జాతీయ భాష అయితే ఇంగ్లీష్ అండి. కానీ సెంట్రల్లో ఎక్కువ అందరికీ కమ్యూనికేట్ అవ్వాలంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ అనేది అక్కడ మెయిన్ లాంగ్వేజ్ అయింది. ఇంకా విచ్ గవర్నమెంట్ గేవ్ 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ అంటే ఎవరి గవర్నమెంట్ ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చిందంటే విపి సింగ్ గవర్నమెంట్. ఇదండి. ముందుగా ఈ బిట్స్ కావాలంటే కింద లింక్ ఇస్తానండి. ఆ లింక్ మీకు క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్లో వచ్చేస్తాయి. ఇంకా ఈ బిట్స్ మీద క్విజ్ కండక్ట్ చేయించ దానికి కూడా ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు, మీకు ఎంతవరకు గుర్తున్నాయి, ఎంతవరకు వస్తున్నాయని. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అయితే మీకు ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ.